మాతో పాటు రాలేవు. అవునా మొత్తం నువ్వేలే, కెమెరా అంతా నువ్వే. కనపడుతుంది సార్. ఆనుకున్న చోటే కన్నా వాళ్ళు ఇక్కడ లేదు. మా ఇక్కడ ఎక్కువ ఉంటారు జనాలు. మాకు కూడా ఇక్కడ ఒక్కొక్కరు వచ్చి తీసుకోండి. నీకోసమే చెప్తాను అన్నమాట. అయిందా? ఓకే మేడం. రమ్మన్నా లేవు, కాలువనే లేదా? కాలువ ఉంటే వెళ్తుంది. డిమాండ్ చేయాలన్నా డిమాండ్ చేయాలా లేదా? కాలువే లేదా మన ఇంటికి కదా. అంటే గతసారికి అయితే తెలిసి ఉంటుంది కదా, ఎవరో పడ్డారో ఎత్తుతున్నారని చెప్పేసి. అట్లీస్ట్ ఒక హ్యూమానిటీ గ్రౌండ్ ఆయన తీసుకెళ్ళేసి హాస్పిటల్ ఇచ్చేసినా అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్ జరిగింది లేకుండా హ్యూమానిటీ లేకుండా తీసుకెళ్ళి పక్కన పడేనంటే అధికార కాంక్ష ఎంత ఎత్తుగా వచ్చేసింది. అధికారం లేని రోజు చూసి నిద్ర పట్టట్లేని పరిస్థితిలో వస్తున్నారంటే నాలాంటి మీలాంటి ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసేసి మనం పెట్టుకోవాలంటే దాని ద్వారా అదే నిలబెట్టింది ఏంటంటే ప్రతి నుంచి ఒక ఆంటర్‌ప్రెన్యూర్ కావాలనుకుంటే ఒక ఐరన్ ప్రోడక్ట్ సంబంధించి పెట్టుకొని ఎక్సెల్ అయిన వాళ్ళు డబ్బులు సంపాదించిన వాళ్ళు సెటిల్ అయ్యి చేయండి. ఎక్స్ప్లెయిన్ చేయాలా? మాట్లాడాలమ్మా. మాది 12వ డిగ్రీ నీళ్ళు ఒక 12 1 గంట వరకు ఎలా చేయాలని తర్వాత నీళ్లు రావట్లేదు కొంతమందికి అని అంటే అక్కడ ఏదో ప్రాబ్లం ఉంటుంది. ఈ ముద్రాస్పద అదే అదే సమస్య నాకంటే సార్లు నేను మొత్తం సార్లు నాకు ఈ సార్లు రాజా పింఛన్ రాలేదంట ఆయనకి. ఏజ్ ఉంది. కూలోళ్ళు రాలేదా? రాసుకోండి ఒకసారి. వేరే సచివాలయం కూడా వీళ్ళు ఇక్కడ ఉన్న అంటే వాళ్ళకి నేను ఒక మాట చెప్పమంటాను, డోంట్ టేక్ అదర్వైజ్. ప్రతి ఒక్క సచివాలయంలో మనం ఇక్కడికి ఎందుకున్నాము, మనం ఎందుకు జాబ్ చేస్తున్నాం, ఈ పనులు రెస్పాన్స్ ఇవ్వకుండా ఇట్లా వెళ్ళిపోతే నాకు పంపించండి, ఆమె ఇంట్లో కూర్చోమని చెప్పండి, వారంలో లీవ్ తీసుకోమని చెప్పండి. చాలా అవసరం సచివాలయానికి. టెంపరీగా ఇంకొకరికి అప్పచెప్పండి ఆమె పని అంతా. ఏడుచు ఇదే సమస్య. సచివాలయం వాలంటీర్లా సచివాలయం అంటేనేమో ఉదయం అంటున్నారు, సాయంత్రం అంటేనేమో ఇప్పుడు ఆఫీస్ టైం. ఆమె పులందర్ నుంచి ఇది రాసుకోవాలా? రాసుకోండి కూడా మీరు ఉండకపోతే అవునా?
సచివాలయంలో మీరైతే క్యారియర్లు తీసుకొని పోండి, ఆడే కూర్చోండి. వాళ్ళు పని చేసి తీరాల్సిందే. వాళ్ళు పని చేయకోకుండా కూర్చుంటే నేను ఆయన ఎమ్మెల్యే కంటే నేను ఏం పనులు చేయగలుగుతాను? నేనేం చేయగలుగుతాను పాప చెప్పు? నేను చేయగలుగుతానా? మీరు చేయాల పని. నేను ఏదన్నా మీ నోటీస్ తీసుకొచ్చి ఎక్కడైనా కాకపోతే అక్కడ పుషట్ కానీ మీరు కూర్చొని పని చేస్తే నా దగ్గరికి ఎందుకు వస్తాయి గ్రీవియన్సెస్? మన వాళ్ళకి అందరికీ చెప్తాను, ఎవరైనా సచివాలయంలో పని చేయకపోతే వెళ్ళిపోయి చక్కగా క్యారియర్ గీరియర్ సర్దుకొని బుట్ట తీసుకొని సచివాలయంలోనే కూర్చోండి, ఆ తర్వాతనే కూర్చోండి. సో వాళ్ళు ఎవరు మిమ్మల్ని ఎంబరాజ్ చేయాలన్నా వాళ్ళని ఎంబరాజ్ చేసి కూర్చుందాం మనం. ఇంకా అదే వాళ్ళన్నా మారాలా, మనమన్నా వదలకుండా కూర్చోవాలి. అంటే అంతకంటే మనకు సొల్యూషన్ లేదు. ఎంతమంది కానీ చెప్తాము, ఒక దాదాపు 10 సచివాలయాలు అంటే దాదాపు 800-900 నేను ఎక్కడ ట్యూన్ చేసేసి వాళ్ళకి క్లాసులు చూపించాలంట. అవును, పులివెందులోనే ఉండమని ఇక్కడ ఎందుకు ఈ ప్లేస్కి కొత్త వాళ్ళు వేసుకుంటాం. ఇప్పుడు 5 గంటలకు ఇక్కడికి రాగలరా? ఎంత వస్తుంది మేడం? కూర్చోండి మేడం. పింఛను కూర్చో కూర్చో. 200 ఉన్నావు, నీకు 4000 వస్తుంది పింఛను. నేను తీసుకుంటావు, తీసుకుందా నిన్న మర్చిపోయాను. 4000 పింఛన్ తీసుకుంటున్నావు, నువ్వు మర్చిపోతట. నువ్వు ఆసుపత్రిలో ఉన్నావా? ఎవరు ఇస్తున్నారు పింఛను? చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు. చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు. ఎంత ఇస్తున్నాడు? 4000 ఇస్తున్నాడు పింఛన్. తీసుకో, పట్టుకో, ఫోటో తీస్తానంట నీకు. పట్టుకో, అటు చూడు, ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, ఇక్కడ ఆయన చూడు, ఆయన చూడు. ఓకే మేడం. అది అయిపోయింది ఫోటో. చెప్పదా? అందరికీ నమస్కారం. సుపరిపాలనలో తొలి అడుగు 4.1 సంవత్సరం కావస్తా ఉంది కూటమి ప్రభుత్వం ఏర్పడి. కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు, ఎలక్షన్స్ ముందు ఏ విధంగా వాగ్దానాలు చేశారో ఒక్కొక్కటి. ఆర్థిక పరిస్థితి చాలా అగమ్య గోచరంగా ఉన్నా కూడా గత ప్రభుత్వం ఆర్థికంగా కంప్లీట్గా రాష్ట్రాన్ని దోపిడీ చేసి మోసం చేసినా కూడా ఒక్కొక్క వ్యవస్థని సరి చేసుకుంటూ సంవత్సరం కావస్తుంటే దాదాపు 80-90% ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేశారో ఆ విధంగా పూర్తి చేయడం జరిగింది. మొన్ననే లాస్ట్ మంతే తల్లికి వందనం పేరు కింద పుట్టిన ప్రతి ఒక్క బిడ్డకు, ఒక ఇంట్లో 2 పిల్లలు ఉంటే 2, 3 పిల్లలు ఉంటే 3 పిల్లలకి తల్లికి వందనం కింద ఇవ్వడం జరిగింది. దాంతోపాటే పింఛన్లు ఏ విధంగా చెప్పారు ఎలక్షన్స్ ముందు, 3 నెలల అరియర్స్ తీసుకొని 7000 ఇస్తాం, దాంతోపాటు పింఛన్లు 4000 చేస్తాం, వికలాంగుల పింఛన్లు 6000, అలాగనే వికలాంగుల పూర్తి వికలాంగులకి 10 నుంచి 15,000 ఇస్తాం. ఆ విధంగానే ఏ విధంగా చెప్పారో ఆ విధంగానే ఒక సంక్షేమాన్ని ఎంతో జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్తూ లబ్ధిదారులకి వాళ్ళకి చేరుస్తూ ముందుకెళ్తున్నారు. అలాగనే దీపం పథకం కూడా తీసుకొచ్చినారు. మహిళలకి, పేదవాళ్ళకి సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీగా ఉచితంగా ఇస్తున్నారు. దాంతోపాటు ఫ్రీ బస్సులు కూడా రేపు ఆగస్టులో మొదలు పెడుతున్నారు. అంతేకాకుండా రైతు భరోసా కూడా ఇవ్వబోతున్నారు. ఈ సందర్భంగా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, కూటమిలోని ఇతర కార్యకర్తలు కానీ అందరము కలిసి ఈరోజు ఇది మంచి ప్రభుత్వము, పరిపాలన తొలి అడుగు ఎలా ముందుకేసి తీసుకెళ్తున్నాము, దీన్ని ఇంకా వేగవంతం చేసి ఒక సంక్షేమమే కాదు అభివృద్ధిని కూడా సమపాలనలో 2 కళ్ళలాగా తీసుకెళ్లి యువత భవిష్యత్తుకు పునాదులు వేస్తూ రాష్ట్రంలో అనేక కంపెనీలు తీసుకొచ్చినారు. ఇప్పటికే దాదాపు 8 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా ఈరోజు కంపెనీలు వస్తున్నాయి, పెట్టుబడులు పెడుతున్నాయి, ముందుకెళ్తున్నారు. అలాగనే ఏ విధంగా ప్రభుత్వంలోకి రాకముందు డిఎస్సి ఏర్పాటు చేస్తామన్నారో డిఎస్సి ఎగ్జామ్స్ కూడా అవబోతున్నాయి. రేపు దాదాపు 16,000 మంది ఎన్నో సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి ఒక డిఎస్సి లేకుండా దగాపడిన యువతకి ఉద్యోగాలు వచ్చే విధంగా ముందుకెళ్తున్నారు. డెఫినెట్గా తెలుగుదేశం ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము ప్రజా సంక్షేమం కోసము, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పనిచేస్తుంది. శాంతియుతమైన ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకునే విధంగా పనిచేస్తుందని తెలియజేస్తున్నాము. దాంతోపాటు కడప ఎమ్మెల్యేగా నన్ను గెలిపించినందుకు కడపలో ఉన్న ప్రజలకు అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ కడప అభివృద్ధి మాత్రమే ఒక ప్రధాన ధ్యేయంగా ముందుకెళ్తున్నాము. అందులో భాగంగానే మొన్న మహానాడులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రితో 1,000 కోట్లు మనకున్న ముఖ్య సమస్య మంచినీళ్ళ సమస్య. ఎక్కడికి పోయినా మంచినీళ్ళ సమస్యతో సతమతం అవుతూ ఉన్నాము.
గత 20 సంవత్సరాల నుంచి కార్పొరేషన్ హస్తగతం చేసుకొని మంచినీటి సమస్యను, మురికినీటి వ్యవస్థను, రోడ్లను విస్మరించి 20 సంవత్సరాల నుంచి మన కడపను దగా చేశారు. దీంట్లో నుంచి మనకు గొప్ప అవకాశం ఇచ్చిన ప్రజలకు సేవ చేస్తూ ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అందుకే అంత పెద్ద వేదిక మీద చంద్రబాబు నాయుడు గారికి మన కడప పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, వ్యక్తం చేయడం జరిగింది. ఆయన కూడా అదే విధంగా విని కడపకు నీళ్ళు ఇచ్చేది మా బాధ్యత అని చెప్పేసి వెంటనే 1000 కోట్లు అక్కడికక్కడే శాంక్షన్ చేయడము, దానికి సంబంధించిన ప్రపోజల్స్ వెంటనే 3 డేస్లో వచ్చినాయి నా దగ్గరికి. తయారు చేసి పంపించానని చెప్పి వాటిని కూడా పంపించడం జరిగింది. హ్యామ్లో వర్క్ కూడా అనౌన్స్ చేశారు, టెండర్ జరగబోతా ఉంది, తొందరలో వర్క్ స్టార్ట్ అవబోతుంది. మనము ఈ టర్మ్లోనే మనకున్న నీళ్ళ సమస్యను పూర్తి చేసుకునే విధంగా వేగవంతంగా పని చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటే ఏ విధంగా మనం షామీరియా బ్రిడ్జ్, లా కాలేజ్ బ్రిడ్జు 5 సంవత్సరాలు టెంకాయలు కొట్టుకున్నారు కానీ బ్రిడ్జ్ మాత్రం మొదలు పెట్టలా. వర్క్ అయిపోయింది, టెండర్ అయిపోయింది, అగ్రిమెంట్ అయిపోయింది, మాత్రము వీళ్ళు 10 సార్లు జనాలను మోసం చేయడానికి అడిగినప్పుడు వెళ్ళిపోయి టెంకాయ కొట్టడం చేశారు తప్పితే వాళ్ళు ఆ బ్రిడ్జిని మొదలు పెట్టలా. చివరికి పరిస్థితి ఏదంటే వితౌట్ ప్రోగ్రెస్ ఉన్న వర్కులు, చాలా రోజులు ప్రోగ్రెస్ లేని వర్కులు ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకొచ్చి మనం ప్రామిస్ చేస్తాం, మనం కడపలోని రవీంద్రనగర్ వాసులకి కానీ బుగ్గం కరిపాంతంలో ఉన్న వాళ్ళకి కనెక్టివిటీ కోసం ప్రామిస్ చేశాం. కాబట్టి దానికోసం స్పెషల్ పర్మిషన్స్ తీసుకొచ్చి రాష్ట్రంలో ఫస్ట్ స్పెషల్ పర్మిషన్ ఇచ్చిన ప్రాజెక్ట్ ఏది అంటే కడపలో షామీరియా బ్రిడ్జ్, లా కాలేజ్ బ్రిడ్జ్, స్ట్రోమ్ వాటర్ డ్రైన్స్, వీటి మీద సపరేట్గా పర్మిషన్ తీసుకొచ్చి వాటిని కూడా కొనసాగుతున్నాయి. వాటి టెండర్ కూడా అయిపోయింది. ఇంకా నెలలో ఇప్పుడు ప్రతి ఒక్కటి మనం అనుకున్న వెంటనే అంటే టెండర్ ప్రాసెస్, ప్రక్రియ, దానికి ప్రాసెసింగ్, పేపర్ వర్క్ అంతా ఉంటుంది. అదంతా ఫినిష్ చేసుకోవడానికి జరుగుతూ ఉన్నాయి పనులు. దాన్ని కూడా తొందరలో మొదలు పెట్టబోతున్నాం. దాంతోపాటు నిన్ననే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని పర్సనల్గా కలవడం జరిగింది. నేను ఇంకొక సమస్య చెప్పిన, నాకు నీళ్లు లేవు, నాకు రోడ్లు లేవు, నాకు కాలువలు లేవని. డెఫినెట్గా ప్రపోజల్స్ తీసుకొని రమ్మన్నారు సారు, తీసుకొని పోతున్నాము. రేపు నెల చెప్పినాం ఇంజనీర్లకు అందరికీ దాన్ని ఎలా చేయాలో, మనం ఎలా పెట్టాలని చెప్పేసి దశల వారీగా. కడపలో ఉన్న మెయిన్ సమస్య ఈ మురికినీటి సమస్య. ఇప్పుడు ఇదే కాలనీలో 10th డివిజన్లో ఇదే కాలనీలో చూస్తే కచ్చా కాలువలు ఉంటాయి. కార్పొరేషన్ ఏర్పడి 20 సంవత్సరాలు అయిపోయింది. మేము పెద్దోళ్ళము, సర్పంచులము, మేము మేయర్లుగా పనిచేసినాము ఇంత అంటారు. ఆ ఘనత పేర్లలో చెప్పుకోవడం కాదు, పని చేసి చూపించడంలో పనిలో జరగాల. ఈరోజు చూస్తూ ఉంటే నేను అడుగుతున్నాను ఇక్కడ ఉన్న వాళ్ళని, మీరు ప్రశ్నించాలా అని చెప్పేసి, నాకు ప్రెషర్ పెట్టాలా అని చెప్పేసి. కాబట్టి వీటినన్నింటినీ మనం ఎంత కుదిరితే అంత, ఇప్పుడు ఆర్థిక పరిస్థితి అంత బాగాలేదు కాబట్టి మ్యాక్సిమం ఎంత కుదిరితే అంత మనము కడపకు సేవ చేస్తూ ఈ కాలువల వ్యవస్థను కానీ రోడ్ల వ్యవస్థను సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు మాకు సాయం చేస్తారు. కడపలో ఒక మార్పుకు ఆయన సహాయంతో ముందుకెళ్తామని తెలియజేస్తున్నాను. నేను ఇదే చెప్తున్నా కదా, ఇందాకనే 2 మహిళలు వచ్చినారు, నీళ్ళ ప్రాబ్లం ఉంది, నీళ్ళ సమస్యగా ఉందని చెప్తున్నారు. అదే నీళ్ళ సమస్యనే మేము గెలిచిన రోజు నుంచి ఒకటే ఎత్తుతున్నాం. నేను ఎత్తితే నీళ్ళ సమస్య ఎక్కడుందంటారు ఈ గత పాలకులు. నాకు నవ్వాలో ఏడవాలో, వాళ్ళని వెక్కిరించాలో నాకు అర్థం కావట్లేదు. ఒక సమస్య ఉందంటే ఆ సమస్య గురించి పదే చర్చించి సమస్యకు పరిష్కారం ఎతకాలి. అది ఏ పార్టీ అన్నా కానీ మనం చేయలేకపోయినాం, ఆమె ఏదో చేసుకుంటా ఉంది, చెయ్యని అని ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేసే పరిస్థితి ఇక్కడ లేదు. వీళ్ళు ఎందుకంటే దౌర్జన్యాలు, దాచుకోవడంలో నిమగ్నం అయిపోయినారు కాబట్టి వీళ్ళకి సమస్యల గురించి అవగాహన లేదు. వాళ్ళ ఇళ్లలో వాళ్ళు సరిగ్గా ఉంటే చాలు అనుకుంటున్నారు. కానీ కార్పొరేషన్లో ప్రజల పరిస్థితి కూడా ఆలోచించుకోవాలి. మనకి ఇంత గొప్ప అవకాశం మన మీద నమ్మకం పెట్టి ఇచ్చుకున్నారు కాబట్టి పని జరుగుతుందో లేదో తెలియదు కానీ మనం పని చెయ్యాలి. ఉన్న ఇదే ఆర్థిక వ్యవస్థ బాగుంటే ఈ పాటికలు ఇవన్నీ గ్రౌండ్ అయిపోయేటివి. కాబట్టి డెఫినెట్గా ఇప్పటి వరకు అయితే పెద్దగా సమస్యలు రాలేదు. ఇది కొంచెం మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ ఉన్న ఏరియా కాబట్టి సమస్యలు కొంచెం తక్కువ ఉంటే నేనే గుర్తిస్తున్నాను కచ్చా కాలువలు ఉన్నాయని చెప్పేసి. ప్రజలకంటే ప్రజలు అలవాటు పడిపోయారు. నేనే ఎత్తి చెప్తాను, మీరు కాలువలు అడగాలా, మీరు కాలువలు అడగాలా అని చెప్తా ఉన్నాను. ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడి నుంచి ముందుకు పోతే ఆ వై జంక్షన్ కానించి ఈ పక్కన అప్సరా థియేటర్ వరకు వర్షం పడితే నీళ్ళు క్లాగ్ అయిపోతాయి, పోయే పరిస్థితి లేదు. ఎందుకు చెప్పండి, కారణం చెప్పాలా. అప్సరా థియేటర్లో కాలువలు కబ్జా చేసేసుకొని పార్కింగ్లు చేసుకొని కాలువను సన్నం చేయడం వల్ల నీళ్లు పోలేని పరిస్థితిలో ఈరోజు ఇక్కడ ఈ చించోక్ ఏరియాలో ఇక్కడ నీళ్లు క్లాగ్ అయ్యే పరిస్థితి ఉంది. దీనికి కారణం ఎవరు? మన ప్రథమ పౌరుడు గారు. ఏం చెప్తాము, అన్నిటికీ సొల్యూషన్స్ వస్తాయి, తగు టైంలో తగు సొల్యూషన్స్ వస్తాయి. డెఫినెట్గా